వెల్కమ్ టు బిగ్ బ్యాంగ్. దిస్ ఇస్ సతీష్. ఏపీలో పొత్తులపై సస్పెన్స్ కొనసాగుతోంది. 195 మంది ఎంపీలతో తొలి జాబితా ప్రకటించిన బీజేపీ తెలంగాణలో ఫస్ట్ లిస్ట్ విడుదల చేసిన ఏపీని మాత్రం పక్కన పెట్టింది. మరోవైపు ఏపీ బీజేపీ నేతలతో 2 రోజులుగా హైకమాండ్ సమావేశాలు నిర్వహిస్తోంది. పొత్తు ఉంటే మంచిదా లేకుంటే మంచిదా అని నేతల వద్ద ఆరా తీస్తున్నట్టుగా తెలుస్తోంది. మొత్తంగా టీడీపీతో పొత్తు ఉండట లేనట, కమలం టీడీపీ జనసేన కూటమితో కలిసి వస్తుందా లేదా, ఇదే అంశంపై బిగ్ బ్యాంగ్ డిబేట్లో మాట్లాడబోతున్నాం. చర్చలో పాల్గొంటున్నారు తెలుగుదేశం పార్టీ నుంచి ఆ పార్టీ అధికార ప్రతినిధి విద్యాసాగర్ గారు, అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఆ పార్టీ జాతీయ అధికార ప్రతినిధి రవిచంద్రారెడ్డి గారు, భారతీయ జనతా పార్టీ నుంచి బీజేవైఎం రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న పార్టీ నేత రమేష్ నాయుడు గారు డిబేట్లో జాయిన్ అవుతున్నారు. రైట్, రమేష్ నాయుడు గారు, నిన్న మీ పార్టీకి సంబంధించిన నేత శివప్రకాష్ మీ అందరితో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ఈ రోజు కూడా మరికొంతమంది నేతలతో అలాగే నియోజకవర్గాల వారిగా అంటే లోక్సభ నియోజకవర్గాల వారీగా భేటీ కాబోతున్నారు. ఇంకోవైపు 195 మందితో భారతీయ జనతా పార్టీ ఎంపీ స్థానాలకు పోటీ చేసే అభ్యర్థులతో ఒక లిస్ట్ రిలీజ్ చేసింది. అందులో ఆంధ్రప్రదేశ్ లేదు. అలాగే దక్షిణాదిలో మీరు ఆల్రెడీ జేడీఎస్తో పొత్తు పెట్టుకున్నారు. కర్ణాటకకు సంబంధించి కూడా ఒక్క అభ్యర్థిని అనౌన్స్ చేయలేదు. అంటే ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా ఒక్క అభ్యర్థి పేరుని అనౌన్స్ చేయకపోవడాన్ని ఎలా చూడాలి? టీడీపీతో పొత్తు ఉంటుందా ఉండదా, ఎప్పటికల్లా స్పష్టత ఇస్తారు సార్? మరి తమిళనాడు నుంచి కూడా ప్రకటన చేయలేదు కదా. అదే తమిళనాడు నుంచి ఆంధ్రప్రదేశ్ మనం అర్థం చేసుకోవాలి. ఆంధ్రప్రదేశ్ కు సంబంధించినటువంటి రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో భారతీయ జనతా పార్టీ సంస్థాగతంగా ఏ విధంగా ఎదగాలి, రాబోయే రోజుల్లో ఏ విధమైనటువంటి రాజకీయ ఎత్తుగడలేయాలి, ఒక రకమైనటువంటి మనం కేంద్ర ప్రభుత్వం చేసినటువంటి మంచి పనులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా లబ్ధిదారుల దగ్గరికి వెళ్లి వాళ్ళకు ఉన్నటువంటి అభిమానం, నరేంద్ర మోడీ గారి పట్ల భారతీయ జనతా పార్టీ పట్ల ఉన్నటువంటి సానుకూలమైనటువంటి వైఖరి ఏదైతే ఉందో దాన్ని ఓటుగా మలుచుకోవడం ఎలా అనేటువంటి విషయంలో మా అందరికి కూడా కొంత గైడ్ చేయడం జరిగింది. ఇదే సమయంలో సతీష్ గారు మీ ద్వారా చెప్తున్నా, ఆంధ్రప్రదేశ్ లో భారతీయ జనతా పార్టీ ఒక ఇప్పటి వరకు ఏ విధమైనటువంటి చర్చలు జరపలేదు. భవిష్యత్తులో జరిపితే దానికి కేంద్ర పెద్దలు వాళ్ళు ఏ సూచన చేస్తే దాన్ని మేము తప్పనిసరిగా ఫాలో అవుతాం, అది వేరే విషయం. కానీ ఆంధ్రప్రదేశ్ ఎవరితో చర్చలు జరపలేదు అంటున్నారు? టీడీపీతోనా? పొత్తుకు సంబంధించినటువంటి విషయాల మీద మాకు ఎవరు మాట్లాడదని చెప్పి మా యొక్క రాష్ట్ర పెద్దలు సూచన చేయడం జరిగింది. దానికి సంబంధించినటువంటి విషయంలో మేము ముందుకు పోదలుచుకోలేదు. కానీ ఒకటి చెప్పదలుచుకున్నాం, ప్రస్తుతానికి మాత్రం నిన్న జరిగినటువంటి సమావేశాలు మాత్రం ఆంధ్రప్రదేశ్ లో భారతీయ జనతా పార్టీ 175 నియోజకవర్గాల్లో ఎదగడం ఎలా అనేటువంటి విషయంలో మాకందరికి కూడా దిశానిర్దేశం చేయడం జరిగింది. అంటే రమేష్ నాయుడు గారు, మీరు ఎదగాలనుకోవడం తప్పు కాదు. కేంద్రంలో అధికారంలో ఉన్నారు, మళ్ళీ అలాగే భవిష్యత్తులో మళ్ళీ కేంద్రంలో అధికారంలోకి వచ్చే సూచనలు ఉన్నాయని ఒక ఫీల్ గుడ్ ఫ్యాక్టర్ కూడా కొంత కనిపిస్తోంది. మీ స్ట్రాటజీస్ మీవి, నేను కాదనటం లేదు. బట్ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఇట్స్ ఎలక్షన్ టైం ప్యూర్లీ. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో లోక్సభ ఎన్నికలతో పాటు అసెంబ్లీ ఎన్నికలు కూడా జరగబోతున్నాయి. ఆల్రెడీ టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు మీ పార్టీకి సంబంధించిన నేత హోంమంత్రి అమిత్ షాతో భేటీ అయ్యి చాలా రోజులు అయిపోయింది. పొత్తు ఉంటుందని కొందరు, పొత్తు ఉండదని కొందరు, చర్చలు జరుగుతున్నాయని కొందరు, ఎంపీ స్థానాలు అడుగుతున్నాయని కొందరు. అంటే ఎందుకు ఈ సందిగ్ధత? అంటే ఏపీ బీజేపీ నేతలకు కూడా హైకమాండ్ నమ్మడం లేదా? దానికోసం ఏమేమి మాట్లాడొద్దని చెప్పడాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? అసలు ఉంటుందా ఉండదా? మీరు కూడా చాలా సీనియర్ పొలిటీషియన్, ముందు నుంచి భారతీయ జనతా పార్టీతో లాయల్గా ఆ పార్టీని నమ్ముకుని ఉన్నారు, ఆ పార్టీలోనే ఎదిగారు. మీ అంచనా ఏంటి? బీజేపీ ఏ పరిస్థితుల్లో ఎదురైనా, ఏ కేంద్రంలో పార్టీ పెద్దలు ఏ నిర్ణయం తీసుకున్నా దానికి సన్నద్ధం అయితే అవుతున్నాం. మానసికంగా అన్ని రకాలుగా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలందరూ కూడా సన్నద్ధం అవుతున్నటువంటి నేపథ్యం. ఒకటి చెప్పదలుచుకున్నాం, చాలా మంది పెద్దవాళ్ళు భారతీయ జనతా పార్టీ హోమ్ మినిస్టర్ గారితో, ప్రధానమంత్రి గారితో కలుస్తూ ఉంటారు. కలిసినటువంటి ప్రతి అంశాన్ని కూడా ముడిపెట్టి అలయన్స్ ఉంది అని చెప్పి, లేకంటే కొందరేమో ప్రధానమంత్రితో జగన్మోహన్ రెడ్డి గారు కలిస్తే అలయన్స్ లేదని రిక్వెస్ట్ చేయడానికి పోయారని చెప్పి కొందరు, అమిత్ షా తోటి చంద్రబాబు నాయుడు గారు కలిస్తే ఇది పొత్తులకు సంబంధించిన వ్యవహారానికి పిలిపించారని ఒకరు. కాబట్టి ఇది మేముగా ఎక్కడ చెప్పలేదు. భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు గాని, నాయకులు గాని, పెద్దవాళ్ళు ఎవరు ఏ విధమైనటువంటి కామెంట్స్ అటు చేయట్లేదు, ఇటు చేయట్లేదు. కానీ మీడియా కావచ్చు, లేకంటే ఇతర రాజకీయ పక్షాలకు సంబంధించిన వ్యక్తులు ఏదైతే ఉన్నారో అన్హెల్తీ కాంపిటీషన్ లో. రమేష్ నాయుడు గారు, మీ ఇది బాగుంది సార్. అసలు అంటే ఈజీగా మీడియా అని అనడం, ఎందుకంటే అమిత్ షాతో భేటీలో ఎన్డీఏలో చేరమని కోరారు, దాన్ని ఆలోచన చేసి చెప్తామని చంద్రబాబు నాయుడు స్వయంగా పార్టీ నేతలతో, సన్నిహిత నేతలతో మాట్లాడినట్టుగా సమాచారం వచ్చింది.
కొందరు తెలుగుదేశం పార్టీ నేతలతో కూడా నాకున్న పరిచయం ఉన్న పెద్ద నేతలతో నేను రూఢీ కూడా పరుచుకున్నాను. చర్చలు జరిగింది మాత్రం ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలకు సంబంధించి చర్చలు జరిగింది. ఎందుకంటే చాలా రోజుల నుంచి అపాయింట్మెంట్ ఏమో చంద్రబాబు నాయుడుకి అమిత్ షా అపాయింట్మెంట్ ఇచ్చారు అన్నది మరీ అర్థం చేసుకోవాలన్నంత వాతావరణం లేదు కదా. అలాగే తెలంగాణ ఎన్నికల టైంకి నారా లోకేష్ జాతీయ ప్రధాన కార్యదర్శి కూడా పిలిచారు. కలిస్తే రాజకీయాలు కూడా మాట్లాడుకుంటాం, ఇచ్చిపుచ్చుకునేటువంటి మాటలు ఎలా ఉన్నావు ఏంది, మీ కెరీర్ కి సంబంధించి నేను అడుగుతా, నా కెరీర్ కి సంబంధించి మీరు అడుగుతారు, ఇది కామన్ కదా. కానీ ఒకటి ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి విషయంలో భారతీయ జనతా పార్టీ కేంద్ర పెద్దలు ఏ విధమైనటువంటి వ్యూహంతో ముందుకెళ్తారనేటువంటి విషయం మీద దగ్గరలో మాత్రం ఒక స్పష్టత వస్తుందండి. ఓకే, విద్యాసాగర్ గారు, మరి మీరైనా స్పష్టత ఇస్తారా? చాలా మంది నేతలు కలుస్తుంటారు మా కేంద్ర పెద్దలని అని అంటున్నారు. నిన్న ప్రకటించిన లిస్టులో మన సౌత్ నుంచి మనం చూస్తే తమిళనాడు, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్లో ప్రస్తావన లేదు. సరే, కర్ణాటకలో జేడీఎస్తో పొత్తు కుదిరింది, ఆ సర్దుబాటులో నేపథ్యంలో ప్రకటించలేదా అనుకుంటే మరి ఆంధ్రప్రదేశ్ కూడా అదే వర్తిస్తుందా? తెలుగుదేశం పార్టీతో పొత్తు ఉంది కాబట్టి ఒక స్థానాన్ని కూడా భారతీయ జనతా పార్టీ అభ్యర్థిని ప్రకటించలేకపోయిందా? గుడ్ మార్నింగ్ అండి. అట్లాగే మీకు కూడా, ఇద్దరికి కూడా నమస్కారం. రమేష్ నాయుడు గారు చాలా తెలివిగా మాట్లాడడానికి ప్రయత్నిస్తున్నారు, కానీ ప్రపంచానికంతా తెలుసు ఏం జరుగుతుందో. కాబట్టి ఇప్పుడు మనం ఒకరు కూర్చొని మాట్లాడితే అది నిజం అబద్ధం అయిపోతే అబద్ధం నిజం కాక మనకు. స్వయంగా అమిత్ షా గారు ఢిల్లీలో కార్యక్రమం, ఇండియా టుడే నిర్వహించిన కార్యక్రమంలో పాల్పంచుకున్నప్పుడు ఆయన టీడీపీ గురించి నేరుగా ప్రస్తావించారు, అకాడమీ గురించి నేరుగా ప్రస్తావించారు, కూటమిలో పాత మిత్రులను చేర్చుకుంటామని చెప్పారు. బహిరంగంగా చెప్పిన మాట ఇది. అది చేర్చుకోండి, ఎవరెవరు వస్తారు, ఎవరెవరు రారు, ఎవరితో ఉంటది ఎవరితో ఉండదు అనేది తర్వాత విషయం. కానీ పాత మిత్రులను మీరు తిరిగి చేర్చుకోవడం చెప్పాడండి. చేర్చుకోవడం మీద స్పష్టత వస్తుంది 2 రోజుల్లో అని చెప్పారండి. అది కాదు, అది అట్లా కాదులేండి, అది కాదు చెప్పింది. కూటమితో ఉంటేనే దేశం బలంగా ఉంటది, నిర్ణయాలు బలంగా ఉంటాయి. పాత మిత్రులు పర్టికులర్ ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే క్లియర్ గా ఆయన చెప్పిన మాట ఏంటంటే ఆ రాష్ట్ర పరిస్థితులకు అనుగుణంగా తెలుగుదేశం పార్టీ అప్పుడు నిర్ణయం తీసుకునింది, అంతే తప్ప వేరే కారణం లేదు అన్నది చాలా క్లియర్ గా చెప్పారంట. చెప్పిన తర్వాత ఈ రోజు ఏదో మనం మీడియా ముందుకు వచ్చి మనం ఏదో ఇంకేదో రకంగా దాన్ని ఇప్పుడు ఏం చేయమంటారు? మీ అభిప్రాయం ఏంటంటే భారతీయ జనతా అలయన్స్ 2 తెలుగుదేశం పార్టీ చెప్పనండి. ఇప్పుడు అమిత్ షా గారు స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాత ఇప్పుడు మనము ఓన్ గా మాట్లాడడం కంటే కూడా విత్ ఆల్ ది ఫ్యాక్టర్స్ కన్సిడరేషన్ తీసుకొని మాట్లాడితే బాగుంటుంది నా ఉద్దేశం. అంతే తప్ప మీరు ఇది మాట్లాడండి ఇది మాట్లాడకూడదు చెప్పడానికి నేనెవరు, అట్లా కాదు. సేమ్ ఇది కాదు. ఇప్పుడు నిన్న జరిగిన మీటింగ్ లో పొత్తుల గురించి అసలు చర్చ జరగలేదని చెప్పేసి ఆయన శివప్రసాద్ గారు, అసలు అది జరగనే లేదు, అటువంటి ప్రస్తావన రాలేదు. జస్ట్ ఒక క్యాజువల్ గా మీటింగ్ జరిగిందని చెప్పేసి సీఎం రమేష్ లాంటి పెద్ద మనిషి, ఆయన ఎంపీ, ఎక్స్-ఎంపీ, పార్టీలో ఒక స్థానంలో ఉన్న మనిషి, ఆయన ఇచ్చే స్టేట్మెంట్. సో రకరకాల మనుషులు రకరకాలుగా ఇచ్చినటువంటి స్టేట్మెంట్ల ఆధారంగా ఈ రోజు మనం చెప్పలేమంటున్నా. అట్లాగే కిరణ్ కుమార్ రెడ్డి గారు మా జిల్లా అధ్యక్షుడు, జిల్లా ఇన్ఛార్జి కూడా మేము కూడా ఉన్నాం. తమిళనాడు గురించి అయితే డిఎండికేని మెట్టి చేయాలని చెప్పేసి విజయకాంత్ వాళ్ళ మిసెస్ హేమలతతో చర్చలు జరుగుతున్నమాట వాస్తవము. అట్లాగే తమిళనాడు విజయ్ తో అక్కడ చర్చలు జరుగుతున్నాయి, వెనక నుంచి మద్దతు ఇచ్చేటట్టు. ఆయన చెప్పేశాడు నేను వచ్చే అసెంబ్లీలో ఎలక్షన్స్ చేసుకుంటానని చెప్పేసి. కానీ ఇప్పుడు మద్దతు కోసం బీజేపీ మాట్లాడుతుంది అక్కడ. అంటే ఎందుకంటే ఏఐడిఎంకేతో పొత్తు లేదు కాబట్టి. అక్కడ కర్ణాటక తోటి, కేరళ తోటి నాకు తెలిసి అక్కడెక్కడ ఉండదు. అక్కడ అభ్యర్థులు ప్రకటించారు 12 స్థానాలు కేరళ. అదే అక్కడెక్కడ ఉండదు. ఎందుకంటే అక్కడ కాంగ్రెస్ కానీ లేకపోతే ఇంకొక పార్టీ ఉంది ఏదైతే ఆ పార్టీ తోటి పొత్తులు లేవు కాబట్టి ఖచ్చితంగా అక్కడ ఆబ్వియస్ గా ప్రకటించవచ్చు. క్లియర్ కట్ గా తెలంగాణలో మాకు పొత్తు లేదన్న అంశంలో ఒక క్లారిటీతో ఒక 50 to 60% క్లారిటీ తోటి సీట్లు వచ్చాయి. సో మిగతా రాష్ట్రాల్లో అమిత్ షా గారి స్టేట్మెంట్ బేస్ చేసుకుంటే ఆయన నెంబర్ 2 ఇన్ ద పార్టీ, చెప్పండి సెకండ్ సుప్రీం కమాండర్ ఆయన పార్టీలో, ఆయన అభిప్రాయాన్ని కనుక తీసుకుంటే చేస్తాము. కమాండర్లు ఉండరులేండి, రమేష్ గారు అనుకోవటం. ఒక నిమిషం, ఇప్పుడు ఏంటంటే ఆయన చెప్పిన మాటను ఒక రకంగా కన్సిడరేషన్ లేకి
ఈ పొత్తుల అంశము లేకపోతే మొత్తం స్థానాలు ప్రకటించేస్తే Right. ఆయనది చెప్పిన మాట జరుగుతుందా, లేకపోతే ఆయన సరదాగా అన్నారా, Okay. లేకపోతే ఆయన ఎంత దేని కన్సిడరేషన్ తీసుకుంటారో దేని కన్సిడరేషన్ విద్యాసాగర్ గారు. అప్పుడు మాట్లాడతాం. అంటే ఇట్ ఇస్ Okay. వెరీ ప్రీమెచ్యూర్డ్. Right, మనం right, ఇక్కడ కూర్చొని అమిత్ షా గారి మాటల్లో రైట్ రవిచంద్రారెడ్డి గారు పొత్తులపై మాట్లాడటం ప్రీమెచ్యూర్ అని విద్యాసాగర్ గారు అంటున్నారు. ఇంకా మాతో ఏమీ చెప్పలేదు హైకమాండ్, అగ్రనేతలు కలిసినంత మాత్రాన పొత్తుల కోసం మాట్లాడుతున్నారు, లేదంటే పొత్తులు కుదుర్చుకోవద్దని మాట్లాడుతున్నారు. ఈ తరహా భావన కరెక్ట్ కాదని అటు రమేష్ నాయుడు గారు కూడా అంటున్నారు. మీరు మాత్రం చాలా స్పష్టంగా భారతీయ జనతా పార్టీ టీడీపీతో వెళ్ళిపోతుందని మీరు మాత్రం స్పష్టంగా చెప్తున్నారు. అక్కడున్న 3 పార్టీల్లో కొంత జనసేన. సార్ నమస్కారం సతీష్ గారు. నమస్తే అండి. మీకు విద్యాసాగర్ గారికి, రమేష్ నాయుడు గారికి, అలాగే టెంటివ్ ప్రేక్షకులందరికీ నమస్కారం. నమస్తే సార్. సార్ ఏదైతే ఇద్దరి మధ్య చూస్తున్న సమన్వయం సరదాగా ఉంది. ఉదయాన్నే మార్నింగ్ మా బ్రేక్ఫాస్ట్ కాఫీ తాగేటప్పుడు ఏదైతే ఈ చర్చ నడుస్తుందో సో చాలా చక్కగా సమన్వయం పాపం ఏదైతే బీజేపీ టీడీపీ మధ్య ఏదైతే ఉందో సరదాగా ఉన్న అంశం. అంటే మా వరకు తీసుకుంటే పొత్తులతో అవసరం లేని పార్టీ. సో మా అజెండా స్పష్టం. మేము హ్యాపీగా బయట నుంచి చూస్తున్నాం, మా పని మేము చేసుకుపోతున్నాం, మేము చేసిన పని జనానికి చెప్పుకుంటున్నాం, మాకు తిరిగి ఓటు ఎందుకు వెయ్యాలో అడుగుతున్నాం, మేము చేసిన మేలు ప్రజల దాకా చేరి ఉంటే ఓటు వేయమని రిక్వెస్ట్ చేస్తున్నాం. అంటే సీఎం గారికి ఎక్స్టెన్షన్ ఇవ్వమని అడుగుతున్నాం ఇంకొక 5 సంవత్సరాలు. సో దట్ మేము మా దాంట్లో నిజాయితీ ఉంది. మా మేనిఫెస్టోని అమలు చేసిన తీరు, మరి చంద్రబాబు నాయుడు గారు గతంలో మేనిఫెస్టోని దాచిపెట్టిన విషయం ప్రజలకు అర్థమయ్యేటట్టు మా ఇల్లు చక్కదిద్దుకొని మేము హ్యాపీగా ముందుకెళ్తున్నాం, ప్రజల్లో ఉంటున్నాం. కాబట్టి వాళ్ళ పైన పడ్డా కింద పడ్డా సార్ నాకు తెలిసినంతవరకు రమేష్ నాయుడు గారికి తెలిసినంత కన్నా ఎక్కువేం తెలియదు, కానీ మాకున్న సమాచారం మేరకు పొత్తులన్నీ ఏమీ లేవు. ఖచ్చితంగా కూడా జనసేన టీడీపీ మాత్రమే కలిసి వెళ్తాయి. ఖచ్చితంగా బీజేపీ సింగిల్గా వెళ్తుందని నాకున్న సమాచారం, వ్యక్తిగతంగా నాకు ఉన్న సమాచారం. ఎందుకంటే అక్కడ ఇక్కడ సోర్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది కాబట్టి, రాజకీయాల్లో ఉన్నాం కాబట్టి పొత్తులు అనే వాటికి క్లోజ్డ్ ద డోర్. అంటే ఆల్రెడీ జనసేన ఎన్డీఏ భాగస్వామ్య పక్ష పార్టీగా ఉంది. అంటే బీజేపీని కాదని టీడీపీతోనే ఇప్పుడున్న సర్దుబాటులో భాగంగా వెళ్లే అవకాశం ఉందన్నదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంచనా? సార్ జనసేన బీజేపీతో ఉందని చెప్తున్నారు, కానీ ఉన్నట్టు నటిస్తున్నాడు సార్, ఉన్నట్టు నటిస్తున్నాడు. ఎందుకంటే ఎన్డీఏని కన్సల్ట్ కాకుండా తను ఏకపక్షంగా వాళ్ళిద్దరితో కలిసి జెండా సభ పెట్టడం అయితేమి, లేకపోతే ఏకపక్షంగా వాళ్ళిద్దరు కలిసి చట్టపట్టాలు వేసుకుని ఆంధ్రప్రదేశ్లో రాజకీయం పేరుతో విధ్వంసకరమైన మాటలు మాట్లాడడం అయితేమి, ఇది ప్రజలకు పనికొచ్చే అంశాలు కాకుండా రెచ్చగొట్టే విషయం, లేకపోతే ముఖ్యమంత్రి గారిని దూషించే విషయం తప్ప రాజకీయానికి ఉపయోగపడిన అంశం. ఎందుకంటే గతంలో వాళ్ళు చేసిందేం లేదు ప్రజలకి. సో ప్రజలకు చేసిందేం చెప్పలేక చంద్రబాబు నాయుడు గారి మిస్టేక్స్ ని కవర్ చేయడం కోసం పవన్ కళ్యాణ్ యథేచ్ఛగా మాట్లాడడంతో పాటు రాజకీయంగా అపరిపక్వత, అసలు ఆచరణ సాధ్యం కాని విషయం ఏదైతే పవన్ కళ్యాణ్కి అర్థం ఉందో రాజకీయాన్ని లాభసాటిగా మార్చుకున్నారు ఆయన. సో రాజకీయాల ద్వారా ఈ విధంగా కూడా లాభం పొందొచ్చని ఆయన కొత్త స్టాండర్డ్స్ ఈ దేశానికి సెట్ చేస్తున్నాడు. అంటే రాజకీయం ఇంత సులభమా, ఇంత హ్యాపీయా, సినిమాల కన్నా ఇదే లాభసాటి అనేది నిరూపిస్తున్నాడు. ఖచ్చితంగా కూడా ఆయనకి రాజకీయ నిబద్ధత అయితే లేదు. మరి ఎన్డీఏ అలయన్స్ పార్ట్నర్ అంటే ఏ రోజైనా ఎన్డీఏతో కలిసి ఒక సభ పెట్టాడు సార్ గత 5 సంవత్సరాల్లో ఆంధ్రప్రదేశ్లో? మీరు చెప్పాలి. ఆ రోజు తిరుపతి బై ఎలక్షన్లో ఒకే 1 గంట సేపు కూడా లేడు సభలో, అంతే మాయం, మళ్ళీ ఎక్కడా కనపడలే. అది కూడా బలవంతంగా మా తమ్ముడు వచ్చాడని రత్నప్రభ గారు ఏదైతే చెప్పారో ఆ రత్నప్రభ గారు ఆ మాట చెప్పిన అరగంటలో అతను లేకుండా పోయాడు అక్కడి నుంచి. సో ఖచ్చితంగా కూడా ఈ పొత్తులు ఎత్తులు అన్ని కూడా విధానాలు, ముఖ్యంగా ప్రతి పార్టీకి ఒక సిద్ధాంతం ఉంటది. ఆ సిద్ధాంతం లేని రాద్ధాంతమే ఈ పొత్తుల అంశం. సో మేము సిద్ధాంతాలతో ముందుకెళ్తున్నాం. ఆ సిద్ధాంతాల గురించి ఆంధ్రప్రదేశ్ కాంప్రమైజ్. ఇప్పుడు ఎన్డీఏకి ఏం తక్కువ అని భారతీయ జనతా పార్టీకి గత ఎన్నికలు 303 సీట్లు వచ్చాయి. మా మ్యాజిక్ ఫిగర్ కంటే మనం చూసేటప్పుడు 31 సీట్లు అదనం. అయినా కొన్ని పక్షాలు ఎన్డీఏలో భాగస్వామ్యంగా ఉన్నాయా లేదా? అలాగే అటు ఇండియా కూటమి కానీ పొత్తులు పెట్టుకుంటే సిద్ధాంత రాద్ధాంతం, పొత్తులు పెట్టుకోకపోతేనే కరెక్ట్ అన్నది కరెక్టేనా? సరే మీ పార్టీ విధానం మీకు ఉండొచ్చు. లేదు బీజేపీకి సింగిల్ గా మెజారిటీ వచ్చినా కొన్ని దగ్గరలో ఎందుకు కలుపుకుంటున్నారంటే బీజేపీది బిగ్గర్ పిక్చర్ లో మనం ఆలోచన చేసినట్టయితే ప్రతి రాష్ట్రంలో కూడా బీజేపీ యొక్క జెండా కనపడాలి. అంటే అన్ని రాష్ట్రాలని మనం మంత్రివర్గంలో అకామిడేట్ చేస్తే దేశాన్ని మొత్తం రిప్రజెంట్ చేసినట్టు ఉంటుంది. ఈ రోజు వాళ్ళున్న పరిస్థితుల్లో వాళ్ళు సింగిల్ గానే బీజేపీ గానే మెజారిటీ సంపాదించగలిగిన పరిస్థితి ఉందని మాకైతే అనిపిస్తుంది. ఖచ్చితంగా కూడా
వాళ్ళు పొత్తులు పెట్టుకునేది బిగ్గర్ పిక్చర్ లో అందరినీ అన్ని రాష్ట్రాల వాళ్ళని కొంతమందిని మంత్రివర్గంలో ఉంచాలంటే మనం వాళ్ళని కలుపుకుందాం. Okay. అప్పుడు ఎన్డీఏ అలయన్స్ గా గతంలో అయితే వాళ్ళు ఎదగడం కోసం ఎన్డీఏ ఏర్పడ్డప్పటికీ ఇప్పుడు వాళ్ళున్న బలంలో ఎన్డీఏ అవసరం వాళ్ళకి లేదు. ఒక దశలో అయితే ఎన్డీఏ నుంచి శివసేన వెళ్ళిపోయింది, ఒక ఎన్డీఏ నుంచి అకాలీదళ్ వెళ్ళిపోయింది, లేకపోతే నితీష్ కుమార్ వెళ్ళిపోయాడు, మళ్ళీ తిరిగి జాయిన్ అవుతున్నారు. అలాగే తెలుగుదేశం కూడా కలిసి రావాలని తెలుగుదేశం కోరుకుంటుంది, కానీ బీజేపీ కోరుకోవట్లేదు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు చేసిన ఘనకార్యాలు ఘనకీర్తి దానిపైన మన విద్యాసాగర్ గారు పార్టీని దగ్గర తీసినట్టు నటించి రమేష్ నాయుడు గారు రవిచంద్ర రెడ్డి గారు మాట చెప్తున్నారు, భారతీయ జనతా పార్టీ సింగిల్ గా పోటీ చేయడానికి సిద్ధం అవుతోంది, జనసేన టీడీపీ వేరేగా వెళ్ళబోతున్నాయి, త్వరలో అదే జరగబోతుంది, మేము అంచనాకు వచ్చామంటున్నారు రవిచంద్ర రెడ్డి గారు. జరగొచ్చా జరగకపోవచ్చు అంటే అదే నేను ఏమంటున్నా అంటే అండి, ఆంధ్రప్రదేశ్ లో భారతీయ జనతా పార్టీ ఇక్కడ ఉన్నటువంటి రాజకీయ సున్నితిని ఆధారంగా చేసుకుని ఎదగడం ఎలా అని మేము ఆలోచన చేస్తున్నాం. మిగతా వాళ్ళందరూ కూడా మమ్మల్ని కేంద్రంగా ఎదిగే కార్యాచరణలో భాగంగా పొత్తుల అంశం లేదా? చెప్తేనా ఆ ఎదిగే కార్యాచరణలో భాగంగా పొత్తుల అంశం లేదా? ఇంకా ఎన్నికలకు 40 రోజులు దాదాపు సమయం ఉంది టెంటేటివ్ గా. ఇప్పుడు పెద్దలు అమిత్ షా గారు కావచ్చు, నరేంద్ర మోడీ గారు కావచ్చు, నడ్డా గారు కావచ్చు, వీళ్ళందరూ భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ లో ఎదగాలనేటువంటి విషయంలో మాకెంత ఉందో అంతకన్నా 10 రెట్లు ఎక్కువ అంకిత భావంతో ఆలోచన సరళతో ముందుకు పోతుంటారు కదా. అది కదా మా విశ్వాసం. వాళ్ళు చెప్తారు, చెప్పేంత వరకు మేము వేచి ఉండాలి, అది మా బాధ్యత. క్రమశిక్షణ కలిగినటువంటి పార్టీ ఇది. సో ఉంది అంటే కలిసి పనిచేస్తాం, లేదు అంటే ఒంటరిగా పోటీ చేయడానికి సిద్ధం. ఏ విధంగా మసులుకోవాలో భారతీయ జనతా పార్టీ మానసికంగా అన్నిటికీ తయారవుతున్నాడు. ఎన్నికల గోదాంలోకి దిగేటువంటి సమయంలో మనందరం అన్ని రకాలైనటువంటి అవకాశాలను ఏ విధంగా అందిపుచ్చుకోవాలనేటువంటి విషయంలో నిన్న పెద్దలు మాకు మార్గదర్శనం చేయడం జరిగింది. నిన్న మొన్నటి వరకు వికసిత్ భారత్ అనేటువంటి కార్యక్రమం ద్వారా ఆంధ్రప్రదేశ్ లో చేసినటువంటి మంచి పనులు ఏవైతే ఉన్నాయో ఇప్పటి వరకు జగన్మోహన్ రెడ్డి గారు అనేటువంటి ఆలోచనలో ఉండే ప్రజలందరూ కూడా కాదు ఇవన్నీ కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి సంక్షేమ ఫలాలు కాబట్టి ఇప్పటి వరకు మాయ చేశారు, మభ్య పెట్టారు జగన్మోహన్ రెడ్డి గారు స్టిక్కర్లు వేసుకుని అనేటువంటి విషయం వివరించి చెప్పాం. తదుపరి మళ్ళా ఏం చెప్పారు, రేపటి నుంచి లబ్ధిదారులకు సంబంధించి ఇళ్లకు డోర్ టు డోర్ హార్ట్ టు హార్ట్ టచ్ చేయాలి. అదే సమయంలో ప్రజాపోరు యాత్రలో భాగంగా స్థానికంగా ఉన్నటువంటి ప్రజలు పడుతున్నటువంటి ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో, జగన్మోహన్ రెడ్డి గారి యొక్క తాలూకా ప్రభుత్వం ఫెయిల్ అయినటువంటి విధానాలు ఏవైతే ఉన్నాయో, కనీస సదుపాయాలు కల్పించలేక, లేకపోతే సగటు మానవుడి యొక్క అర్థనాదాలు వినపడినటువంటి చూడనటువంటి ఈ ప్రభుత్వాన్ని మేలుకొల్పండి అని చెప్పి ప్రజాపోర్ అనేటువంటి టైటిల్ మీద మేమందరం కూడా ప్రజాక్షేత్రంలో వెళ్ళాం. రైట్ రమేష్ రెడ్డి గారు, మీరు మీ ప్రోగ్రామ్స్ చేసుకోవచ్చు, ఇంకా మీ పార్టీ ఎదగాలని మీరు కోరుకోవచ్చు. ఒక రాజకీయ పార్టీకి నేను ప్రారంభంలో అన్నాను, దాన్ని ఎక్కడ నేను తప్పుపట్టడం లేదు. అయితే పొత్తులకు సంబంధించి పార్టీ హైకమాండ్ ఏ నిర్ణయం తీసుకున్న ఫైనల్ ఆ నిర్ణయాన్ని మేము శిరోధార్యంగా భావిస్తామని మీరు అంటున్నారు. ఓకే, ఒక లాయలిస్ట్గా లేదంటే భారతీయ జనతా పార్టీ కానీ కాంగ్రెస్ పార్టీల్లో జాతీయ స్థాయిలో నిర్ణయాలు జరుగుతాయి కాబట్టి వాటిని మీరు ఒబే ఉండడం అనేది అది పార్టీ సిద్ధాంతాలు కట్టుబడ్డం, అది ఒకటి. కానీ ఇక్కడ భారతీయ జనతా పార్టీ రాష్ట్ర నేతల అభిప్రాయాలకు విలువ ఇవ్వదా? రాష్ట్ర నేతల అభిప్రాయాలు అసలు పొత్తులపై తీసుకున్నారా? నిన్నటి సమావేశంలో బయటికి నేతలు చెప్పకపోయినా పొత్తులకు సంబంధించి పెద్దలు ఆరా తీశారని ప్రచారం జరుగుతోంది. నెల రోజుల ముందే రాష్ట్ర పార్టీకి సంబంధించినటువంటి నాయకులుగా మా అందరి అభిప్రాయాలు తప్పనిసరిగా తీసుకుంటుంది. జాతీయ పార్టీ తీసుకోకుండా ఎలా ఉంటుంది? ఏ స్థాయి వ్యక్తులతో ఆ స్థాయిలో అనేక రకాలైనటువంటి చర్చలు జరిగాయి. మీరేం చెప్పారు మీ అభిప్రాయం తీసుకున్నప్పుడు? పొత్తు అంటే మంచిదా, రాష్ట్రంలో పార్టీకి పొత్తు లేకపోతే మంచిదా? అది పార్టీకి సంబంధించిన అంతర్గతమైనటువంటి విషయం కదా. అది మనం ఇలా మీడియా ముందు చెప్పడం అనేది అది సంస్కారం కాదు నాలాంటి కార్యకర్తకి సీనియర్ గా ఉండి. కాబట్టి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు కేంద్రంలో ఉన్నటువంటి పెద్దలతోటి అన్ని రకాలైనటువంటి సమాచార మార్పిడి జరుగుతుంది. ఆ మార్పిడి జరిగేటువంటి సమయంలో మేము ఏం చెప్పాలో, ఏ సందర్భంలో ఏది ఉపయోగకరంగా ఉంటుందో అదే చెప్తాం. విద్యాసాగర్ గారు, భారతీయ జనతా పార్టీ టీడీపీ పొత్తు పడవకపోవచ్చు, భారతీయ జనతా పార్టీ సింగిల్కి వెళ్లే సూచనలు కనిపిస్తున్నాయి, జనసేన టీడీపీ వెళ్ళబోతున్నాయి, ఇది మాకు అందిన లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ అని అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటుంది. ఇప్పుడు సతీష్ గారు, ముఖ్యమైన విషయం ఏంటంటే పొత్తులు ఉంటాయా లేవా అన్న విషయము. ఉంటే ఉంటాయి, కలిసి వెళ్తాం. ఉండకపోతే ఎవరి అభిప్రాయాల మేరకు వాళ్ళు ఒంటరిగా పోవచ్చు, లేకపోతే మాకుంటాం జనసేన టీడీపీ పోతాం. అదేమన్నా ల్యాండ్ మార్కా? అదేమైనా ల్యాండ్ మార్కా? అంటే ఏదో మేమేదో పెద్ద డిపెండ్ అయిపోయినట్టు
కాదు కదా, ఎన్డీఏలో చేరమని చెప్పారని ఆ రకంగా వైసీపీ మీ పార్టీ పోర్ట్రే అధినేత చేయడం అంతర్గత అనేది సమావేశాల్లో కరెక్ట్ కాదు. చెప్పారు, టెలికాన్ఫరెన్స్ లో చెప్పారని మీ కొందరు మీ పార్టీ నేతలు చెప్తున్నారు. చెప్పుకోవడం తప్పులేదు. అది 2వ మార్చి మొదటి వారంలో స్పష్టత వస్తుందన్నది జరుగుతున్న ఇంకో ప్రచారం. ఇలాంటి నేపథ్యంలో ఏమండి పొత్తులు ఇప్పుడు- ఉంటాయా లేవా, మేము దేనికైనా సిద్ధంగా ఉన్నామంటే మరి మానసికంగా ప్రిపేర్ అయ్యారా దేనికైనా ఉండడానికి? అట్లాగా ఇప్పుడు పొత్తు అనేది ఇద్దరు కలిసి అవుతుందండి, అంతే తప్ప ఒకరు కలిసి పొత్తు కావాలంటే అది ఎట్లా సాధ్యమవుతుంది? అది ఇప్పుడు అమిత్ షాతో కలిశారు, కానీ ఎందుకు కలిశారు అన్న విషయం ఎవరికైనా రాష్ట్ర నాయకులకు ఎవరికైనా చెప్పారు అని చెప్పి నేనైతే అనుకోను అక్కడ ఏం జరిగింది అనేది. అయితే ఐ డోంట్ థింక్ ఆ లెవెల్ డిస్కషన్ ఇక్కడ కిందకి పాస్ అవర్ అవుతుంది అంటే ఐ డోంట్ థింక్ అవ్వదు, ఎటువంటి పరిస్థితులు అవ్వదు. సో ఇద్దరు నాయకుల మధ్య బీజేపీ చెప్పలేదు కానీ తెలుగుదేశం పార్టీ అంతర్గతంగా పార్టీ నేతలతో చంద్రబాబు నాయుడు అయితే చెప్పారు. మనం సతీష్ గారు దట్ ఇస్ ఆల్ ఆర్ హియరింగ్స్, అంటే మనం చెవులతో వినే తప్ప నిజమేంది అనేది ఎవరికి తెలియదు. ఆ ఇద్దరు నాయకుల మధ్య జరిగింది ఏంటి అన్న దాని మీద ఏ రకమైన డిస్కషన్ జరిగింది అనేది లేదు. చాలా సంవత్సరాల తర్వాత అమిత్ షా గారు చంద్రబాబు నాయుడు గారు మీటింగ్ జరిగింది. మీటింగ్ జరిగినప్పుడు ఆ డిస్కషన్ ఏం జరిగింది అన్న విషయం దీని మీద అది పొత్తు ఉంటుందా ఉండదా అన్నది ఇట్ విల్ డిపెండ్స్. అంటే ఇరు పార్టీలకు అంగీకారం అయితే పొత్తు ఉంటది, ఇరు పార్టీలకు అంగీకారం కాదు లేదా ఒక పార్టీకి అంగీకారం కాలేదనుకోండి, ఎవరో రాజకీయం వాళ్ళు చేసుకుంటారు కదా. దాంట్లో అదేదో పోట్రే మాదిరి జగన్మోహన్ రెడ్డి ప్రధాని మోదీని కలిసినప్పుడు ఎప్పుడు కూడా కలుస్తున్నారు, అమిత్ షాతో కలుస్తున్నారు, ఎప్పుడు ఏం కలిసారు ఏం మాట్లాడారో చెప్పట్లేదని తెలుగుదేశం పార్టీ పదే పదే ఎత్తి చూపుతుంది. కానీ ఇప్పుడు మీరు అమిత్ షాతో భేటీ అంశాన్ని అధికారికంగా మీరు బయటకు చెప్పట్లేదు, భారతీయ జనతా పార్టీ చెప్పడం లేదు. కాదు, ఇప్పుడు మనం ఊహాగానాలతో సతీష్ గారు ఊహాగానాలతో మాట్లాడడం అన్నది కరెక్ట్ కాదు. కొన్ని ఊహాగానాలు ఎవరి మధ్య చేసుకోవాలి? ఏదో చిన్న విషయాలు అమిత్ షా కలిసినప్పుడు జగన్మోహన్ రెడ్డి మోడీని కలిసినప్పుడు అవి కూడా ఊహాగానాలు అవుతాయి కదా. అప్పుడు బయటకు చెప్పట్లేదు, మాట్లాడట్లేదు, కేసుల కోసం కలిశారని మీ తెలుగుదేశం పార్టీ నేతలు కానీ మిగతా ఆరోపణ. ఒకటి సతీష్ గారు ఇక్కడ మనం గమనించాల్సింది, చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్ష నేత, అఫీషియల్ ప్రోటోకాల్ ఆయనకంటూ ఒక క్యాబినెట్ ర్యాంక్ తప్ప పార్టీ అధినేత కలిశారు. కానీ జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ముఖ్యమంత్రి అనేది ప్రభుత్వానికి ఆయన జవాబుదారీ కాబట్టి ఈ హ్యాస్ టు చెప్పాలి. ఆయన చెప్పినప్పుడు ఖచ్చితంగా మాట్లాడతారు. ఎందుకు ఏ అంశంతో కలిశారు మాట్లాడేది ఏదండి, ఏదో అక్కడ జరిగిపోయింది అనేది కదా బయటకు మాట్లాడేది తెలుగుదేశం పార్టీ నేతలు. నేను అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు నోరు తెరిచి నేను ఈ రకంగా అడిగాను, ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి రాష్ట్ర అడిగాను అని చెప్పనంత వరకు ఖచ్చితంగా ఆ రకమైనటువంటి ప్రచారం. రవిచంద్ర రెడ్డి గారు పొత్తు ఉంటే ఉంటుంది లేదంటే లేదు, దానిపైన ఎందుకు అంత గందరగోళం విద్యాసాగర్ గారు అంటున్నారు. మీ పార్టీ ఎదుగుదల మాకు ప్రధాన ప్రణాళికగా మాకు హైకమాండ్ సూచనలు చేసిందని రమేష్ నాయుడు గారు అంటున్నారు. ఫైనల్ గా ఏమంటారు? ఒక మాట మాత్రం ఖచ్చితంగా చెప్పచ్చు, ఈ గందరగోళం గడబిడ ఏదైతే ఉందో 4 సీట్లు వాళ్ళకిచ్చి 4 రకాలుగా వాళ్ళతో ప్రయోజనం పొందాలని తెలుగుదేశం పార్టీ ఎత్తుగడ ఏదైతే ఉందో ఖచ్చితంగా వాళ్ళు ఎప్పుడైతే ప్రొజెక్ట్ చేసుకుని ముందుకు పోవాలని ఈసారి కొత్తగా ఏదైతే నిర్ణయం తీసుకోబోతున్నారో మీరు చూస్తారు. ఖచ్చితంగా ఉన్న సమాచారం దాదాపుగా పొత్తులు లేవు, ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ తెలుగుదేశం పార్టీ మాత్రమే ఎలక్షన్ అలయన్స్ గా వస్తున్నాయి. పేరుకి ఎన్డీఏలో ఉన్నాయని చెప్తూ నటించిన పవన్ కళ్యాణ్ తన బంధనాల్ని తెంచుకోవడానికి భయపడి కామ్గా ఉన్నాడే కానీ ఆల్రెడీ కొత్త సంబంధమైన తెలుగుదేశం పార్టీతో మాత్రం సంపూర్ణ స్వేచ్ఛను అనుభవిస్తూ జెండా సభలు కానీ లేకపోతే అనేక రకాల కార్యక్రమాలు కానీ సమన్వయం పేరుతో నియోజకవర్గాల్లో సీట్ల విషయంలో అడ్జస్ట్మెంట్ల పేరుతో సార్ ఇప్పుడు ఆటలో సీరియస్ గా ఇద్దరు ప్లేయర్స్ ఎవరైనా ఆడుతున్నప్పుడు మధ్యలో కేతిగాళ్ళలాగా వచ్చి రోజు ఊరికే డిస్టర్బెన్స్ చేస్తుంటే కోపం వాళ్ళ మీదకే వస్తుంది ఎవరికైనా. ఎందుకంటే అందులో నటన, అది సినిమాల్లో నటన, రాజకీయాల్లో నటిస్తున్నప్పుడు కోపం వాళ్ళ మీద వస్తుంది. అంతకు మించి ప్రత్యేకంగా ఆయన అంటే మాకేమి కోపం ఉండాల్సిన అవసరం లేదు. కాకపోతే సీరియస్ అంశంలో కామెడీ చేస్తే ఇట్లాగే ఉంటుంది. ఇప్పుడు రాజకీయం అనేది చాలా నిబద్ధత చేయాల్సిన పని. తెలుగుదేశం పార్టీ ఇన్ని సంవత్సరాలుగా సుదీర్ఘంగా చేస్తున్న రాజకీయం సీరియస్ గా చేస్తుంది. వైఎస్ఆర్సీపీ చాలా సీరియస్ గా చేస్తుంది, బీజేపీ అంతే సీరియస్ గా చేస్తుంది. పవన్ కళ్యాణ్ కి జెండా తప్ప అజెండా ఉండదు. అంటే ఆ టైం టెంట్ హౌస్ టైపు కాబట్టి కోపం వస్తుంది. కానీ ఎందుకంటే ప్రజల్ని
ఎందుకో ఎడ్యుకేట్ చేయాల్సింది ఆ వైసీపీ తిట్లు శాపనార్థాలు ఎందుకో లేకపోతే వైసీపీ వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారి జనసేన గురించి పవన్ విపరీతమైన కళ్యాణ్ ధోరణిలో చాలా మాట్లాడడం ఏదైతే ఉందో భయపడుతున్నట్టున్నారు దాని మీద కోపం ఖచ్చితంగా ఉంటుంది. ఓకే, చాలా ఓకే. చాలా భయపడిపోతున్నట్టున్నారు ఏంది పాపం. భయపడేది ఏంటి? ఓకే. పవన్ కళ్యాణ్ చూస్తే భయపడేవాళ్ళు పొత్తులు ఎందుకో పెట్టుకుంటారు చాలా విద్యాసాగర్ గారు. భయపడే వాళ్ళు పొత్తులు పవన్ అంటే పెట్టుకుని భయపడుతున్నారు. అయ్యా ఓకే. నాకు నువ్వు సపోర్ట్ నీకు నేను సపోర్ట్ ఓకే, ఓకే. కాదు విద్యాసాగర్ గారు. భయపడే వాళ్ళు పొత్తు పెట్టుకుంటారు, మరి భయపడే వాళ్ళు ఎందుకు సింగిల్ గా ఆ ఉంటారు. ఫోకస్ ఎందుకు? మేము ఆ భయపడే ఫోకస్ రకం ఎందుకు? కాదు, ఓకే. భయపెట్టే రకం. రైట్, మిమ్మల్ని రైట్. ఎందుకు? ముఖ్యంగా థ్యాంక్ యూ రమేష్ నాయుడు గారు. అంత ఫోకస్ ఎందుకు మీకు? పవన్ కళ్యాణ్ క్యారెక్టర్ కామెడీ యాక్షన్ ఎందుకంటే క్యారెక్టర్ థ్యాంక్ యూ రవిచంద్ర రెడ్డి గారు. మనం చూస్తున్నాం ఆంధ్రప్రదేశ్ లో